ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ మరో సంచలన విషయం బయటపెట్టింది. మద్యం స్కామ్ గురించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ముందే తెలిసింది ఈడీ. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించింది. మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే చెప్పిందని వివరించింది ఈడీ. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? అనిల్, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మరొక సంచలన విషయమైన బయటకు వచ్చింది. ఈరోజు కవిత దాఖలు చేసినటువంటి 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించిన వాదనల సందర్భంగా ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వ్యవహారంలో ముందే అన్ని వివరాలు తెలుసు అనేటువంటి విషయాన్ని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అది కూడా ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం మెంబర్స్ అయినటువంటి బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లలను కేసీఆర్కు పరిచయం చేసింది. అదే సందర్భంలో సమీర్ మహేంద్రను కూడా కేసీఆర్కు కవిత పరిచయం చేసింది. ఆ సందర్భంగా కేసీఆర్ వీరి దగ్గర నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారాలకు సంబంధించి, ముఖ్యంగా రీటైల్ బిజినెస్, అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉండేటువంటి అంశాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా ఈడీ సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించింది. అందుకు సంబంధించి వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్, ఇప్పటివరకు ఈ కేసులో ఎవరెవరైతే అప్రూవర్స్గా మారారో వారికి సంబంధించిన అన్ని వివరాలను కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అలాగే మాగుంట రాఘవ దగ్గర పనిచేసేటువంటి గోపి మారన్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2021 మార్చిలో కేజ్రీవాల్ని మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలిసినట్టుగా, దాని తర్వాత ఆయన సూచనల మేరకు కవితను ఈ వ్యవహారంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కలివ్వడం జరిగినట్టుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ మద్యం వ్యాపారంలో 100 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు కవిత సిద్ధంగా ఉన్నారు, కవితను వెళ్ళి కలవండి అంటూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి కేజ్రీవాల్ సూచించినట్టుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. దానికి సంబంధించి దానిలో భాగంగానే కవితను కలవడం, కవితను కలిసిన మరుసటి రోజే బుచ్చిబాబు, అలాగే అరుణ్ రామచంద్ర, బుచ్చిబాబుకు సంబంధించి 30 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినట్టుగా, అంటే ఆయన వాటాగా 50 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్ధమైనటువంటి విషయాన్ని, దానిలో భాగంగానే 30 కోట్ల రూపాయలు, అందులో ఒకసారి 15 కోట్లు, మరొకసారి 10 కోట్లు, ఒకసారి 10, ఒకసారి 15, మొత్తంగా 25 కోట్ల రూపాయలు నగదు రూపంలో, అది కూడా బుచ్చిబాబు చెప్పినటువంటి అడ్రస్కు క్యాష్ రూపంలోనే నగదును పంపించాము అనేటువంటి అంశాలను కన్ఫెస్ చేస్తూ మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిలు, అలాగే ఆయన సంస్థలో పనిచేసేటువంటి గోపి మారన్ అనేటువంటి సుకుమారన్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచారు. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఇప్పటి వరకు ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే స్కామ్గా బయటపడిందో దాంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో సంచలనంగా కేసీఆర్ పేరు, ఎందుకంటే కేసీఆర్కు ఈ వ్యవహారంకు సంబంధించి ముందే అన్ని వివరాలు కవిత వివరించారు. ఈ బిజినెస్కు సంబంధించి, లేకపోతే ఈ వ్యవహారం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో జరిగేటువంటి అన్ని అంశాలు కూడా కేసీఆర్కు ముందే కవిత చెప్పారు అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి ఆరోపణ. వాటికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించి ఎవరైతే అప్రూవర్స్గా మారారో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటితో పాటు కవితకు సంబంధించి ఆమెమి సాధారణమైనటువంటి మహిళ కాదు, ఫైనాన్స్ విషయంలో మాస్టర్స్ చేశారు విదేశాల్లో, దాంతోపాటు కొన్ని కంపెనీల్లో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాంటి వ్యక్తికి మహిళ అనేటువంటి కోణంలో బెయిల్ ఇవ్వడం సరికాదు అనేటువంటి వాదనలో ఈరోజు ఈడీ విడిపించింది. ముఖ్యంగా సాక్ష్యాలకు సంబంధించిన బ్రెస్ట్రాయ్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. 11 ఫోన్లు కవిత ఈ ఎంటైర్ వ్యవహారంలో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత 11 ఫోన్లు వాడారు. అందులో ఆధారాలు ఉన్నటువంటి 4 ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన FSL రిపోర్ట్స్ను కూడా
కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టుగా ఈడీ వాదనలు వినిపించింది. ఎంటైర్ వ్యవహారంలో కేసీఆర్కు ముందే తెలుసు, కేసీఆర్కు అన్ని కవిత చెప్పారు, కవిత పరిచయం చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు వివరాలు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ టార్గెట్ ఎవరు కాబోతున్నారు అనే దానిపైన ఒక ఆసక్తి అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. కేసీఆర్కు సంబంధించిన చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేసీఆర్కు ముందే తెలుసు అనేది ఈడీ చేసినటువంటి ఆరోపణలు. దీనిపైన రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుందా అనే దానిపైన ఒక ఆసక్తి అయితే నడుస్తూ ఉంది. అనిల్, రైట్ మదర్, థ్యాంక్ యూ.